Hi, hello, namaste, sasrikal, salam alaikum. Welcome you all to your own favorite program. Mozaman presents One No More Silly Games. Powered by Will and Western Briefs and Sudhakar Pipes and Fittings and co-presented by Hanil Slungi. Chanti. అదేంటి మనం నో మోర్ సిల్లీ గేమ్స్ అంటే నువ్వు ఇంతకు ముందు చేసిన షోస్ లాగా తెగ నవ్వేస్తున్నావు. అంటే నాకు ఎపిసోడ్ కి వచ్చే కంటెస్టెంట్ చూస్తుంటే నాకు శాడిజం ఇంత ఒక రేంజ్ దాటి 100% దాటి 150% దాటి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా ఏడిపించారనేది చిత్రగుప్తుడిలా నోట్ చేసుకుని ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగం దుర్వినియోగం అన్ని వినియోగాలు చేసేసుకుంటున్నావా? అబ్సల్యూట్లీ. మరి ఇవాళ మన టార్చర్ ని భరించడానికి వన్ టైటిల్ గెలుచుకోవడానికి పోటీ పడుతూ వస్తున్న నలుగురు కంటెస్టెంట్స్ ని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్. How are you all? ఇప్పటి వరకు శుభ్రంగా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటాం మీ చేతిలో ఉంటాం. చాలా షార్ప్ నువ్వు. సౌమ్య బాగుంది పేరు. సౌమ్యంగా. కౌశిక్ అంటే విశ్వామిత్రుడు. ఆహా బాగా చెప్పా, సూపర్, కంగ్రాచులేషన్. మేధ, నీ మేధస్సుని ప్రదర్శిస్తాం ఈ రోజు, అదే టెస్ట్ చేస్తాం. పవన్ సాయ్, అదేంటి బోన్సాయ్ అన్నట్టుంది. పవన్ సాయ్ తీసేసి బోన్సాయ్ అని పోయి పెడతాం ఈ ఒక్క షోకి. డాడీ ఎంత ఇష్టంతో పెట్టుకున్నారు పేరు. బోన్సాయ్ కూడా మేము ఇష్టంతో ఆడుతాం. సరే ఓకే, ఈ షోలో మీ ఇష్టం. సౌమ్య, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? నువ్వు ఎప్పుడైనా సౌమ్యని మేకప్ లేకుండా చూసావా? ఆ టాపిక్ గురించి మాట్లాడుకునే వాళ్ళు చచ్చిపోవడం నేచురల్ బ్యూటీ. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. విద్యుత్ బంధనం. ఫస్ట్ రౌండ్ విద్యుత్ బంధనంలో టక్టక రూల్స్ చెప్పేస్తాను. ప్రతి ఒక్కరికి ఒక్కో క్వశ్చన్ ఉంటుంది, అంటే టోటలీ 4 questions. ప్రతి క్వశ్చన్ కి 10 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 10 ఆప్షన్స్ లో 5 ఛాన్సెస్ మీరు గెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాటిలో 3 మాత్రమే కరెక్ట్ ఉంటాయి. 300 points, 1 lakh rupees to win. As simple as that. రెడీయా? రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ షో మీ యువర్ ఫింగర్. అదే ఇదేంటి అని అడుగుతున్నాం. దానికి మ్యాటర్ ఏంటంటే ఒక్కసారి మీరు నా కోసం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సరే జానీ జానీ ఎస్ పాప పాడండి. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, telling lies no papa, open your mouth అలా ఉంటుంది సాంగ్. This is the latest yo-yo version of Johnny Johnny Yes Papa. telling lies no papa. అదన్నమాట శాంపుల్ వచ్చేసింది. శాంపుల్ బేబత్సంగా ఉంది. పాయింట్ ఏంటంటే ఈ రివార్డ్ పాయింట్స్ మీరు తప్పు చెప్పిన ప్రతిసారి, చంటిని హర్ట్ చేసిన ప్రతిసారి, అన్నిటిని హర్ట్ చేసిన ప్రతిసారి, లేదా వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసిన ప్రతిసారి, లేదా అనవసరంగా మాట్లాడిన ప్రతిసారి, లేదా అంతే. ఇంకా లేదు. ఇంకెన్ని లేదాలైనా అంటే పవన్ నేను నీకు చెప్పడం మర్చిపోయాను, అరుంధతి 2 ప్లాన్ చేస్తున్నాను అనసూయ హీరోయిన్ గా. ఇలా అన్నెసెసరీగా టాక్ చేసిన ప్రతిసారి, లేదా అలా నవ్విన ప్రతిసారి, సైలెంట్ గా ఉన్న ప్రతిసారి కూడా మాట్లాడండి. మీరు మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో తెలిసిన ప్రతిసారి నక్కో. ఓకే సరే, అయితే ఫస్ట్ సామ్యాకి వస్తున్నా క్వశ్చన్. తిరుపతిలోని ప్రసాదాల పేర్లు: జిలేబీ, బజ్జీ, సాకారాబాద్, సీరా, ఉగ్గాని, బెసిబెలిబాద్, పంచామృత పరమాన్నం, టొమాటో అన్నం, సున్నుండ, పూతరేకులు. Your time starts now. Out of these 10 options, 5 chances ఉన్నాయి నీకు గెస్ట్ చేయడానికి, కానీ 3 మాత్రమే కరెక్ట్. సకారాబాద్. ఓ సాకారాబాద్ అండి, అది కదా నార్మల్ గా ఉంటే ఎంత సోఫిస్టికేటెడ్ గా ఉంటే అదే ఆన్సర్ అన్నా. స్వీట్ గా చక్కరబాత్ లాగా పెట్టారేమో పేరు అని అనుకున్నా. బేసిక్లీ బాత్ అంటే హాటే అని నాకు తెలుసు. ఐ డోంట్ నో. చూద్దాం. మధ్యలో మాట్లాడుతున్నారేంటి? సారీ నాకు మధ్యలో మాట్లాడే వాళ్ళన్నా ఇంకింగ్ లో పింకింగ్ అన్నా. ఓకే, సాకారాబాద్ అంటోంది సౌమ్య ఫస్ట్ ఆప్షన్ గా. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ ద కరెక్ట్ ఆప్షన్ ఆర్ నాట్.
అవుట్ ఆఫ్ 5 మిగిలిన 4 ఛాన్సెస్ లో పరమాన్నం. పంచామృత పరమాణం అంటున్నావు. హా. సో పంచామృత పరమాణం అంటుంది సౌమ్య సెకండ్ ఆప్షన్ గా. చూద్దాం కరెక్టా కాదా. సో సాడ్. ఓకే. మిగిలిన 3 ఆప్షన్స్ లో 2 కరెక్ట్ గా చెప్పొచ్చు. సీరా సీరా సీరా. అవునా? తీరా ఉందా కాదా? కరెక్ట్ ఆప్షనా కాదా? లెట్స్ సీ. దేవుడా. హల్వా. Is it a thumbs up or a thumbs down? ప్లీజ్ Up or down? ప్లీజ్ ప్లీజ్. Yes, it's thumbs up. Congratulations, Samya, 200 points. ఈ ఆప్షన్స్ లో ఒక్కటి మాత్రమే కరెక్ట్. సున్నుండ. సునంద అంటున్నావు. చూద్దాం if it's right or not. సౌమ్య హాగ్ నువ్వు భయపెట్టకు. చూడ. లాస్ట్ 1 ఛాన్స్. చచ్చినట్టుగా కరెక్ట్ చెప్తేనే నీకు 1,00,000 రూపాయలు వస్తాయి సౌమ్య. ఉగ్గాని ఉగ్గాని. ఐ బెట్ ఆన్ ఉగ్గాని. పక్క చూద్దాం. నీకు వేరే ఆన్సర్ ఏమైనా తెలుసంటే ఒకసారి ఇలా కన్ను కొట్టి అలా చాలా. ఎలా కొట్టేది? లేదా? సరే. నేను ఇప్పటికీ మా ఆయనకు కూడా కొట్టలేదు. కాదు. ఓకే, ఫైనల్ గా ఉగ్గానిదే స్టిక్ అయిపోతుంది. చూద్దాం ఉగ్గాని కరెక్ట్ ఆప్షనా కాదా. No! అమ్మని నోట్లోంచి భూత వచ్చింది మావా. వద్దు. ఇస్కా ఇస్కి ఇస్కా మియాకి అని స్ప్రే పెట్టింది. చాలు చాలు. సామ్య, సో whatever, ఇచ్చిన 5 ఛాన్సెస్ లో 3 కరెక్ట్ గా చెప్పున్నా అంటే 2 చెప్పావు. ఇంకొకటి కరెక్ట్ చెప్పుంటే ఇదిగో ఇది నీ దగ్గర వచ్చేది, కానీ నా దగ్గర వచ్చేసింది. ఓకే, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి? చూద్దాం. లెట్స్ సీ వాట్ ఈస్ ద కరెక్ట్ థర్డ్ ఆన్సర్. Jalebi. Anyways, no matter what, 200 points. Well done. మీరిద్దరు అక్కడ చేపెట్టకండి అబ్బా, నాకు ఇప్పుడే బీపీ వచ్చి చచ్చిపోయేటట్టున్నాను నేను. సౌమ్య నువ్వు మాట్లాడదు సౌమ్య. Loa higya. నీ గొంతు నేను వినాలి సౌమ్య. చంటి. సౌమ్య తర్వాత మన విశ్వామిత్రుడికి ఏ వస్తుందో ఏంటో. అడుగు పాప. అరే సైలెంట్ గా ఉంటే నాకు చిరాగ్గా ఉందిరా. నాకు పగిలిపోతుందిరా. స్కూల్లో గంట లేకపోతే నాకు ఎంత కోపమో, నువ్వు మాట్లాడకపోతే నాకు అంతే కోపం. నా సన్ను నాకు యాంకరింగ్ ఛాన్స్ రాకపోవాలి ఒక గెస్ట్ గా ఒక్క రోజు అక్కడ. నీ ఇద్దరిని పెడతాను రా ఇక్కడ. ఇది మామూలుగా లేదురా యాక్చువల్ గా. ఈ శాడిజం తగలయ్యా. అనసూయ. నీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చీకట్లో మనుషుల కన్నా బాగా చూడగలిగే జీవులు: ఉడతలు, పందులు, ఆవులు, ఏనుగు, గొరిల్లా, గబ్బిలాలు, కుక్కలు, ఎలుకలు, కోతులు, రెడ్ కంగారు. సో ఈ 10 ఆప్షన్స్ లో 5 ఛాన్సెస్ ఉన్నాయి నీకు. 3 కరెక్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గబ్బిలాలు. గబ్బిలాలు చీకట్లో మనకన్నా బాగా చూడగలిగే జీవులా కాదా? లెట్స్ సీ. సేనన్నా And it's a down, 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 up, down, down. అసలు వాటికి కళ్ళు సరిగా కనపడవు, ఎప్పటికీ కనపడవు. ఏంటమ్మా? నెక్స్ట్ ఛాన్స్. దా. ఆవులు. కోతి లేదు అందులో? ఆవులు ఆవులు ఆవులు. ఆవులు చీకట్లో మనుషుల కన్నా బాగా చూడగలిగే జీవులా కాదా? Congratulations, it's a thumbs up. And your third chance is on. కుక్కలు. Wow! చూద్దాం. Yes! ఎందుకు ఇచ్చానన్నా? నువ్వు రైట్ ఆన్సర్ చెప్పావు, నాకు సంతోషంగా ఉంది. Okay. ఇంకొక ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఛాన్సెస్ లో ఒక్కటి చెప్తే 1,00,000 నీకే ఇచ్చేస్తా. కోతులు. కోతులా? కోతులు మనం సేమ్ ఫ్యామిలీ కదా, మనం చూడలేనప్పుడు అవి ఎలా చూస్తాయి? మ్యామ్స్, కానీ నాకెందుకో కోతులు చూస్తా అనిపిస్తుంది. కోతులు మనుషుల కన్నా చీకట్లు బాగా చూడగలవా? కాదే. నేనేం Are you చేయలేను. ready? లాజికల్ గా నేను నీకు థియరీ కూడా ఇచ్చాను, అయినా కానీ నువ్వు హింట్ క్యాచ్ చేయలేదు. పాప ఐ అండర్స్టాండ్. ఇచ్చిన 5 ఛాన్సెస్ లో 4ని వాడుకున్నావు, 2 మాత్రమే కరెక్ట్, 2 తప్పు. అయితే ఒకటి చచ్చినట్టుగా కరెక్ట్ గా చెప్తేనే అధ్యక్ష 1,00,000 రూపాయలు వస్తాయి. భలే ఉంది. నువ్వు సూపర్ అమ్మా. నేను సూపర్ అన్నా. నేను సూపర్ అన్నాను. మిమిక్రీ చేయక ఆన్సర్ చెప్పు, టైం లేదు అక్కడ. ఉన్నదే 30 సెకండ్స్. రెడ్ కంగారూస్. నీకు 25 సెకండ్స్ టైం ఉంది. రెడ్ కంగారూస్ రా. 20 సెకండ్స్ టైం ఉంది. రెడ్ కంగారూస్ రా. 15 రా. రెడ్ కంగారూస్ రా. ఫిక్స్ అయ్యావా? రెడ్ రా. నీ దరిద్రం కంగారూస్ రా. రెడ్ 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 అంటే రెడ్ అయిపోతున్నాడు. చూద్దాం. రెడ్ కంగారూస్ కరెక్ట్.
ఆప్షనా కాదా? ఓ నో. మజా లేదు కదా, ఎక్కడో పసి తక్కువ. వద్దురా వద్దురా అమ్మ దీని మదరు. మొత్తానికి ఓన్లీ 200 పాయింట్స్ సంపాదించిన 1,00,000 రూపాయలతో పోయాయి ఎనీవేస్. బట్ ఎందువల్ల పోయాయో ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నేను అనుకున్న చీకట్లు కూడా నిద్ర లేసి నేను మంచినీళ్ళు తాగుతాం సుసుకెళ్దాం అన్న కూడా అని చూపుతాయి. మేధా మీద అసలు గట్టిగానే ఈ రోజు మాట్లాడదు. నీ మేధస్సుని టెస్ట్ చేయబోతున్నాం. సో మేధా, క్వశ్చన్ ఫర్ యూ ఆన్ ద స్క్రీన్. మన దేశంలో ఏ రాష్ట్రాల్లో మద్యం బ్యాన్ చేయబడింది? పంజాబ్, మేఘాలయ, హర్యానా, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరెవరికైనా హెల్ప్ చేసినా పడిపోతుంది తెలుసా? మేము అసలు మొహం కదిపేట్టు. హర్యానా. హర్యానాలో మద్యం నిషేధించబడిందా? చూద్దాం. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. Sorry, out of 5, 1 down. Next chance is on 5 షాట్స్ ఇచ్చేయండి. time Your upping, time time is upping. running. Time upping. గుజరాత్. Gujarat is your next chance. యూస్ చేసుకున్నారా దాని మీద? చూద్దాం. గుజరాత్. Yes की बार मोदी सरकार. ఓకే, నెక్స్ట్. హిమాచల్ ప్రదేశ్. చలి ఉన్న చోట్ల హాట్ గా తాగుతారు కదా హాట్ గా టీ కాఫీ తాగుతారు కానీ హాట్ గా ఇవి తాగుతారు కదా. అని నువ్వే చెప్పావు. చలి కదా? పెడితే జ్వరం వస్తే బీర్ తాగమన్నావు. రెడీ? చూద్దాం. ఇప్పుడు ఎలా? హిమాచల్ ప్రదేశ్ కరెక్టా కాదా? అండ్ ఇట్ ఇస్ త్రీ ఛాన్సెస్ మీరు వాడుకున్నారు కానీ ఒకటే కరెక్ట్. మిగిలిన 2 ఛాన్సెస్ లో మీరు చచ్చినట్టుగా కరెక్ట్ చెప్తేనే ఇదిగో చచ్చినట్టుగా చెప్పి చావాలి. నాగాలాండ్. యు మీన్ బుస్. నాగాలాండ్. నాగాలాండ్ అని చెప్పారు. ఓకే, చూద్దాం. నాగాలాండ్ బుస్సా తుస్సా? అరే గుడ్. వెల్ డన్. లాస్ట్ ఛాన్స్. త్రిపుర. త్రిపుర. సో ఫైనల్ ఆప్షన్ గా త్రిపుర చెప్తోంది మేధా. లెట్స్ సీ ఇఫ్ త్రిపుర ఇస్ వన్ ఆఫ్ ద రైట్ ఆన్సర్స్ ఆర్ నాట్. ఆ వన్ కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాం. ఇట్స్ మిజోరాం. ఎనీవేస్ వెల్ ట్రైడ్. 200 పాయింట్స్ మేధా. అరే తర్వాత బోన్సాయ్ నీ క్వశ్చన్ చూద్దాం. Ready? ఆన్ ద స్క్రీన్. మన ఎంబ్లెమ్ లో ఏ జంతువులు ఉంటాయి? అర్వా ఇంత ఈజీయా? ఆవు, సింహం, పులి, ఎద్దు, కృష్ణ జింక, గుర్రం, ఏనుగు, ఖడ్గమృగం, ఏనుము, ఎనుము, పాము. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాకు ఎనుము అంటే ఏంటో తెలియాలి. ఓకే, సింహం. సింహం అంటున్నాడు మన పవన్ సాయి. చూద్దాం సింహం మన ఎంబ్లెమ్ లో ఉన్న జంతువా కాదా? లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. కరెక్ట్. అరే వా, కంగ్రాట్స్. పవన్ వెల్ డన్. గుడ్ స్టార్ట్. నెక్స్ట్ ఛాన్స్ ఆన్ ఐ థింక్ ఫస్ట్ వన్ ఆవు. ఆవు, కౌ. లెట్స్ సీ. కౌ. ఆవు మన నేషనల్ ఎంబ్లెమ్ లో ఉన్న జంతువా కాదా? లెట్స్ సీ. ఆన్సర్ ఎస్. లేదంట పవన్. ఇంకా 3 ఛాన్సెస్ లో 2 కరెక్ట్ చెప్తే 1,00,000 వచ్చేస్తాయి. పవన్ చెప్పేపా. కృష్ణ జింక. కృష్ణ జింక మన నేషనల్ ఎంబ్లెమ్ లో ఉన్న జంతువా కాదా? లెట్స్ సీ. సారీ పవన్. లాస్ట్ 2 ఛాన్సెస్. ఫిష్. ఒక్క నిమిషం. అది పవన్. ఓన్లీ 2 మోర్ ఛాన్సెస్. ఆ 2 కరెక్ట్ గా చెప్పే నీకు షాక్లు ఉండవు, పైగా 1,00,000 కూడా వచ్చేస్తాయి. చెప్పే. ఓకే, ఎద్దు. ఓకే, ఎద్దు మన నేషనల్ ఎంబ్లెమ్ లో ఉన్న జంతువా కాదా? నో. కరెక్ట్ లాస్ట్ కరెక్ట్ చెప్పామంటే ఐ థింక్ గుర్రం ఉంటుందేమో అని. ప్లీజ్ ఒక్క నిమిషం. ఏదో ఆలోచించుకుంటున్నావు నీ మనసులో. ఏనుగు, ఎస్, నాకు అది బయటికి కావాలి. 10, 9, 8, ఏదో ఒకటి చెప్పేసా. 7, ఇదిగో వేస్ట్ చేయదు 6,
ఏనుగు ఏనుగు ఫైనల్ ఆప్షన్ గా చెప్తున్నారు పవన్. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. ప్లీజ్ నో. ఏనుగు నల్లానా, ఏనుగు తొండం తెల్లానా? ఆ వన్ కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాం. నీ అమ్మాయి ఏనుగు అని చెప్పింది, ఒకసారి ఇవ్వరా ప్లీజ్. భలే ఉందే తిట్టది. నీ అమ్మాయి ఏదేదో చెప్పింది అంట. ఏనుగు కాదు, ఏనుగు చెప్పింది. ఎస్, ఐ జస్ట్ నీడ్ ఆ పియానో. చెప్పింది కొంత. ప్రధనిసా వస్తాంది అనసూయను మళ్ళీ ట్రై చేయకలే. అదీక్ష. ఓకే, ఆఫ్టర్ ద ఫస్ట్ రౌండ్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సౌమ్య 200 పాయింట్స్, కౌశిక్ 200 పాయింట్స్, మేధా కూడా 200 పాయింట్స్, పవన్ కూడా 200 పాయింట్స్. ఇంటి ముందుకు వచ్చిన అది అబ్బా బుద్ధిమంతులా వెయిట్ చేస్తున్నాడు విశ్వామిత్రుడు ఎందుకో. సెకండ్ రౌండేగా, ఇంకంటే ఆలస్యం. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. అందకూపం. అందకూపం అంటే డార్క్ రూమ్. డార్క్ రూమ్ లోకి ఇండివిజువల్ గా వెళ్ళాలి, ఇండివిజువల్ గా పర్ఫామ్ చేయాలి టాస్క్ ని. అక్కడ డార్క్ రూమ్ లో 5 minutes టైంలో 3 ఆబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ కి 100 పాయింట్స్ ఇస్తాము. అలా 3 కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తే 300 పాయింట్స్ ప్లస్ 1 lakh rupees టు విన్. ఫస్ట్ కంటెస్టెంట్ పర్ఫామ్ చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే చంటి అండ్ అనసూయ ఇక్కడ లేరు అనేసుకోవాలి మీరు. అంటే బేసిక్ గా మేము ఎలాంటి హెల్ప్ ఇవ్వలేము మీకు. అయితే ఎలా హెల్ప్ చేస్తాము అంటే, ఓహో ఇది అదా అంటే ఎస్ ఆర్ నో అని మాత్రం మేము చాలా ఖచ్చితంగా జెన్యూన్ గా చెప్తాము. అండ్ వీ విల్ ఆల్సో గైడ్ యూ టువర్డ్స్ ది ఆబ్జెక్ట్, హెల్ప్ యూ ఇన్ రీచింగ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ ఆల్ ఫోర్ ఆఫ్ యూ. మరి మొదట వెళ్తున్న కంటెస్టెంట్ ఎవరు చంటి? ఇంకి పింకి పాంకి ఇంకి పింకి పాంకి. So Soumya, Kaushik, Pawan, please do the honors. Wait. Bye. Bye. Hi Medha. హలో. Hi, Welcome to Andakupam. you can see me? Yes, of course yeah. I can see. I can't see anything. Take off your glasses. నౌ యూ కెన్ సీ మీ. Now also I can't see. ఓ కంగ్రాచులేషన్. Obviously, అందుకే దాన్ని డార్క్ రూమ్ అన్నాము. Mommy. So Medha, Yeah. all the best. Thank you. Your time starts Now. కొంచెం ముందుకు రావాలి. Come little forward. yes yes ఇంకొక స్టెప్. Yes, super. చేతులు ముందుకు పెట్టండి. ఏముంది అక్కడ? పెడితేనే మాకు తెలుస్తుంది. యాజ్ వి సెడ్ మాకు కనిపించదు సరిగా unless you show it to us. No, I don't know. అదే No, I don't want to. కాదు, నేను చెప్పేది వింటారా? No, I won't. I can't. వాట్ యు వాంట్, యు డోంట్ ఆర్ యు డోంట్ వాంట్? No, I want to get out. You cannot. I can't. I'm getting scared. No. So Medha, it's a very nice opportunity for you to show that It's going to harm me, na? నథింగ్. no, it's definitely not going to harm you. As నేను ముందు చెప్పాను. ఎస్. What is this? Yeah. అంతే. What is that? వాట్ ఇస్ దట్? This is a box. అందు లోపల ఉంది object. And లోపల ఉందా? Yeah. No. అదే ఇప్పుడు టచ్ చేసి No. కాదు మా, ఇప్పుడు నువ్వు టచ్ చేసావు, ఎంత బాగా టచ్ చేసావు. అలానే లోపల నేను చేయబెట్టు. బాక్స్ ని టచ్ చేశాను కానీ లోపల నాకేం తెలుసు ఏమో. దాంట్లో ఏమైనా ఉండొచ్చు. ఎస్. ఏం లేదు ఇందులో. అదే ఇంకా చెయ్యి లోపల పెట్టాలి కదా. సాఫ్ట్ ప్లేస్ ఏం లేదు ఇక్కడ. సంథింగ్. అదే మీరు మాకు లోపల కూడా చేసి- తెలీదు. I have to pick it up and show. Yeah, and Yes. show. Yes. Otherwise we won't be able to tell you. I don't know. Is it a rabbit? అయ్యో తెలీదు మాకు. Mama. ఓకే, లోపల పెట్టండి చెయ్యి. నాకు తెలీదు. టక్కున తీసి చూపించి పడేయండి అంతే ఠకీమని. I can't. I am unable to reach it actually. అయ్యో చెయ్యి లోపల పెట్టండి, సర్ఫేస్ రీచ్ అయ్యే వరకు పెట్టండి. ఇంకా లోపల. అయ్యో. No. I think it's a rabbit only. I can smell ఇట్స్ it. నాట్ ర్యాబిట్. మేము చెప్తున్నాం అది ర్యాబిట్ కాదు. ఇంకా There is nothing actually. ఇంకా కిందికి వెళ్ళాలి మీరు. Some hairy thing is there.
అసలు నువ్వు చెయ్యి లోపల పెడితే కదా తెలిసేది అది హెయిరియా లేకపోతే ఏంటి ఆ స్కారియా. హెయిరీ థింగ్ దాటి లోపలికి వెళ్ళండి ఇంకా. పిక్ ఇట్ అప్ సూపర్, పిక్ ఇట్ అప్. There is nothing actually. అయ్యో ఏదో టచ్ అయింది కదా మీకు, అది పిక్ ఇట్ అప్, పిక్ ఇట్ అప్. No, I can't. మీద ఇఫ్ యూ ఫినిష్ ఇట్ ఫాస్ట్ యూ కెన్ కమ్ అవుట్ ఫాస్ట్, అంతే నేను చెప్పగలను. No, I can't. I'll go for the next box. ఓకే, మీ రైట్కి వెళ్ళండి, మీ రైట్కి మూవ్ అవ్వండి. యా ఎనఫ్, కొంచెం. What is that? Something is shining. ఇట్స్ యూ మేధా. No. ఇంకొంచెం కొంచెం మూవ్ టువర్డ్స్ యువర్ రైట్. ఇప్పుడు చేయి ముందు పెట్టండి, రెండు చేతులు పెట్టండి ముందుకి. లేదు నేను పెట్టను. నేను టచ్ చేయను. అదే అమ్మమ్మ నో, నేను చేయను. యూ లాఫ్ అబౌట్ ఇట్. మీరు దీన్ని చూసి భయపడ్డారా అని. మీరు రైట్కి వెళ్ళండి ఫస్ట్. Why is it? I can see some small ladybirds. లేడీ బర్డ్స్? Yeah. ఓ మై గాడ్. మమ్మ. ఏం ముట్టుకున్నారు, ఏం కొట్టారు? ఏంటో అది. అదే ఏంటి నాకేం తెలుసు. మరి పెట్టుకుంటే కదా తెలిసేది. No, I think I'm done. Oh no. యు ఆర్ డన్. అరే రైట్ వెళ్ళని చెప్పాను. ఓకే, మూవ్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్. మీద లెఫ్ట్కి వెళ్ళండి, ఇంకొంచెం ముందుకు రండి. ఇప్పుడు 1 step ఫార్వర్డ్. ఏముంది అక్కడ? ముందుకు రండి. అయ్యో ముందుకు రావాలి, అది చాలా దూరంగా ఉంది. ముందుకి చేయి పెట్టండి ఇప్పుడు. అయ్యా, అయ్యో అయ్యో, ఏంటది? ఏంటిది? రెండు చేతులతో టచ్ చేయండి. ఇదేంటి ఎక్వేరియం? చేయబెట్టండి. నో నేను పెట్టను. మీ లోపల చేయి పెడితే కదా రీచ్ ద సర్ఫేస్. అరే అయ్యో, Nothing. ఐ సెడ్ దేర్ నథింగ్ విచ్ హార్మ్స్ యూ. లోపల పెట్టండి, లోపల ఇంకా లోపల. వాటర్ లోపల వాటర్ లోపల ఆబ్జెక్ట్ ఉంది. 10, 9, 8, 7, 6. ఓ గాడ్, 5, points. 4, 3, 2 and 1. Time up. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ మేధా. మీరు ఏం చేశారో మీకు తెలుసా? అసలు మీరు ఏం ముట్టుకున్నారో కనీసం వాటర్. ఓ Anyways, what's done is done. Let's see, Medha. You have lost. తర్వాత వెళ్తున్న పార్టిసిపెంట్ అందకూపంలోకి ఎవరు వెళ్తున్నారంటే బ్రావో. ఆల్రెడీ చాలా సార్లు ప్రూవ్ చేసింది ఆ అమ్మాయి. అవునా? మరి ఏంటనుకున్నావు? సౌమ్య చూపించే అబ్బా, గో టు ద డార్క్ రూమ్ ఫస్ట్. అర్జున్. హాయ్ సౌమ్య. హాయ్ అనసూయ. అందకూపానికి స్వాగతం సౌమ్య. అంత అంధకారంగానే ఉంది. అది తీసే చెప్తా. ఓకే. హలో. వావ్. ఆల్రైట్ సౌమ్య, రెడీ ఫర్ ఇట్? రెడీ. ఆల్ ది బెస్ట్. Your time starts now. ఓకే. Come 1 step forward. ఓకే. ఇంకో స్టెప్. సూపర్. చేతులు ముందు పెట్టు. దేవుడా. ఓకే. దట్స్ an aquarium. ఓకే, అందు లోపల ఉంది ఆబ్జెక్ట్. The object is inside that glass box or aquarium or whatever ప్లీజ్ you call దేవుడా, it. ప్లీజ్. దట్ నథింగ్, జస్ట్ ఏం కరవదుగా? It will not harm you. Go down. కిందకెళ్ళి. ఓ షిట్, ఐ థింక్ ఐమ్ లిఫ్టింగ్ సంథింగ్. ఓకే, టచ్ ఇట్. షిట్. ఇస్ ఇట్ అ ప్రాన్? ఐ డోంట్ నో, మాకు కనిపించలేదు, నువ్వు పట్టుకోలేదు, పైకి చూపించలేదు. అది కాదు, డౌన్కి వెళ్ళరా. నో ఐ హావ్ కాట్ ఇట్. ఇదిగో. ఓకే. తెలీదు అదేంటి, పట్టుకో ఒకసారి దాన్ని. నో. అప్వర్డ్స్ ఇంకా టిల్ యువర్ ఫేస్ యూ హావ్ టు షో ఇట్. ఓకే. ఇస్ ఇట్ అ ప్రాన్? నువ్వు రెండు చేతులతో ఒకసారి టచ్ చేయడాన్ని. దేవుడా, అదేంటో చెప్పు, కరెక్ట్ గా గెస్ చేయి. ప్రాన్. And it's absolutely correct. 100 points. Okay, move towards your left. ఇక్కడే ఉందో ఏంటో. Left. ఓ షిట్. What? ఇంకో ఎక్వేరియం ఉండి చచ్చింది కదా, దాని లోపల ఉంది ఆబ్జెక్ట్. ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ లోపల
లోపల అన్ని కనిపిస్తున్నాయి కదా చంటి, మళ్ళీ కనిపిస్తుంది. అవును, నాకు కనిపిస్తున్నాయి, నీకు కనిపిస్తున్నాయా? పాయింట్ ఏంటంటే మాకు కనిపిస్తుంది కానీ బ్లరిష్ గా ఉంది. ఓకే, డోంట్ ఫియర్. భయపడకు, చేసేసేయి. ఏంటి బాబు, మూసుకొని చేసే. ఇదేదో ఓపెన్ అయి ఉండరా బాబోయ్. దీనమ్మ ఏంట్రా బాబు ఇది. ఓ ఓకే. బా చీ దీనమ్మ. క్రాబ్. క్రాబ్ ఎలా చెప్తున్నావు? తెలుస్తుంది. కరెక్ట్ కరెక్ట్. వెళ్ళమ్మా, అందరూ ఎటు రైట్ లెఫ్ట్ టువర్డ్స్ యువర్ రైట్. నాకు అర్జెంట్ గా తలస్నానం చేయాలి అని ఫీలింగ్ లోపల ఉంది. ముందు రైట్ రైట్ రైట్, ఇంకొంచెం రైట్, ఓకే ఇంకొంచెం రైట్. ఓకే, ముందు పెట్టు, చేయి పెట్టు. రెండు చేతులతో పట్టుకుంటేనే నీకు అర్థం అవుతుంది యాక్చువల్ గా. స్ట్రైట్ స్ట్రైట్. ఊరిని అమ్మా. ఇంద్రబాబు ఇది. ఏ what the hell is this? Wow. Hey, it's rotating. Whoa. Hey, ఇదేంటి ఆవు కొమ్ములాగా ఉన్నాయి? ఏంటిది? సౌండ్ కూడా ఉంది ఇందులో. ఓకే. ఏయ్, కరుస్తావే అండి, నాకు అర్థం. ఏ మనిషి. భయపడకు, నేను ఇక్కడే ఉన్నా. ఓకే, మనిషి. అచ్చా. కాదు, యూ టచ్ సంథింగ్ హార్ష్. నేను ఇప్పుడే పీతలది ముట్టుకున్నా. పర్లేదా మీ మొహం ముట్టుకుంటే? ఆయన పరపతరం లేచి మనిషి. యూ టచ్ సంథింగ్ హార్ష్ కదా. ఐ వాంట్ టు నో వాట్ దట్ ఆబ్జెక్ట్ ఇస్. ఇవి కొమ్ములు. కొమ్ములు, అది డియర్ కొమ్ములు ఉంటాయి కదా, అలాంటి. Absolutely correct. Super performance, Soumya. నా ముక్కు in the air, my nose in the air. Rappa, super. Well done, 300 points. Come back, take your 1 lakh rupees. Yay! Welcome back, Soumya. Yay! I did it. Yes, you did it. So, మొత్తానికి అందకూపం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అబ్బా, నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏమైనా అలాంటి చచ్చిపోయినవి లేదంటే బతుకున్నవి కూడా ముట్టుకుంటే 10 ఫస్ట్ తల స్నానం అని బాగా మడి స్నానం చేస్తారు. బట్ ఇట్ వాస్ వెరీ ఫన్. నాకు ముందు ఎపిసోడ్స్ లో ఎందుకు జనాలు ఏడుస్తారు, ఏంటంతా భయపడుతున్నారు అని అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. సూపర్ సూపర్ సౌమ్య, వెల్ డన్. తర్వాత వెళ్తుంది ఎవరు? బోన్సాయ్. ఓ పవన్, ఓవర్ టు ద డార్క్ రూమ్. హాయ్ పవన్, మొట్టమొదటి వ్యక్తి. వాట్సాప్ డూడ్. అరే What's up? You should tell us, dude. Take off your glasses. ఐ క్యాన్. Yeah, you can. Hi Pavan. Hi. అందకూపానికి స్వాగతం. థ్యాంక్ యూ. Okay, so ready? యా. All the best. Your time starts now. Yeah, superb. Yeah, there. ఇక్కడే కానీ భయం వేస్తుంది. దీంట్లో ఏముందో సంథింగ్ వాటర్. కాదు బాబాయ్, నువ్వు లోపల చేయి పెట్టు. పెడుతున్నా 1 minute. పెట్టు. సూపర్. సూపర్, కరెక్టే. అది ఐ ఫీల్ దిస్. అది బాబాయ్. ఆబ్జెక్ట్ ని తప్పించి అంత మామా, వాట్ ఇస్ దిస్? ఏంటి? స్కార్పియన్? లిజర్డ్? No, it's not a lizard. Oh God. This should be scorpion. Yeah, scorpion. Absolutely correct, Pavan. I love the way you showed it, man. Too much, just 100 points. Okay. Next. Okay, left. Left? No. Yeah, I think left. I got something. Yeah. It's thinking, man. పెట్టే చేయి పెట్టే. Appa, there is something. Oh. అది ఏంటో చెప్తే అవునా కాదా అని చెప్పగలం One minute. అంతే. ఏంటిది? Oh my God. కనిపిస్తుంది, అడగండి. Chicken. Yes, it's a chicken. No, it is not. What is this? ఏంటిది? Oh my God. Yuck. Frog. How did you find it? దీని hands. Okay, and you're absolutely correct. Thank you. 200 points.
వెల్ ప్లేడ్. Towards my left. ఇంకొక ఆబ్జెక్ట్ Towards my left. లెఫ్ట్. Yeah. ఇంకో లెఫ్ట్. యా సూపర్ పవన్ బట్ సూపర్ Janga. గోయింగ్ అసలు. యా ఇంకా చింబాయ్ చింబాయ్ వాట్ జింబాయ్. ఓకే. పెట్టు అది సూపర్. ఫిష్ ఉందేమో దీంట్లో. బాబాయ్ భలే ఆడే యూ కెనాట్ యూజ్ యువర్ ఓ దిస్ సంథింగ్ కుచ్చుకుంది. కూర్చుకుందా? అబ్బా యా దిస్ ఇస్ రిస్కీ. సూపర్. అది చేయి లోపల పెట్టు. భయ్యా మీరు మాట్లాడితే నాకు భయం వేస్తుంది. మీరు అవునా? మీ రైట్ కి వెళ్ళాలి. ఆబ్జెక్ట్ రైట్ కి తెలుసు వెళ్ళిపోయి. ఆ ఆబ్జెక్ట్ రైట్ లో ఉందని తెలుసు, కాకపోతే అక్కడ వెళ్ళాలంటేనే కొంచెం. Dude, basically it's in the water. Poking me or is it biting me? What is it? Biting. అరే ప్లీజ్. Please don't harm Pawan Sai. బాబాయ్ నువ్వు చేయి లోపల పెట్టు. వద్దు బాబాయ్ కుచ్చుకుంటుంది. ఏమవుదు పెట్టు, నేను చెప్తున్నా కదా. నువ్వు ఇందాక యూజ్ చేసిన టెక్నిక్ సూపరు. సూపర్ కట్. ఏంటిది? సీరియస్లీ ఇట్స్ పోకింగ్. బ్యూటిఫుల్. We can't even. అదిరిపోయింది. ఎస్ యు క్యాన్ డూ. పట్టుకో. ఏంటి పట్టుకో కుచ్చుకుంటుంది. పట్టుకో దాన్ని పట్టుకో. ఏదైతే ఓ గాడ్ ఇట్స్ అలైవ్. బైటింగ్ ఏంటిది? బాబాయ్ నువ్వు 2 చేతులు లోపల పెట్టు. పెట్టాను. లేపు పైకి లేపు. సూపర్. 30 సెకండ్స్. వాట్ ఇస్ దిస్? ఎస్ చెప్పండి. అది ఏంటి? కుచ్చుకుంటుంది. ఐ కాంట్. అవును, నేను కుచ్చుకుంటుంది, అందరికీ చెప్పలేదు. ఏంటిది లాస్ట్ 20 seconds Pawan? Superb. Tell me what that is. I can't tell. I don't know. Absolutely no idea. ఏ క్లూ లేదా? It poked me. No clue. Fish ఇది. No, it's not a fish. 6 5 Okay, in English. యా 4 yeah English, anything. Can you guess? come on. ఏదైనా clue ఇవ్వండి. English. 2 Fish ఎలా? 1 No, it's not a fish. Time up. Pawan, come back. Pawan, superb గా ఆడావు యాక్చువల్లీ. సూపర్ పర్ఫార్మెన్స్. ఇక మిగిలింది ఆబ్వియస్లీ ఏకైక జీవరాశి. కౌశిక్, over to the dark room. Hi Kaushik. Hi. Welcome to Andakupam. Thank you. ఫస్ట్ నువ్వు ఆ గ్లాసెస్ తీసేయి. Okay. గ్లాసెస్ తీసేయి. Super. చలో రెడీ. All the best. Thank Your you. time starts now. కొంచెం రైట్, మీ రైట్ కి. దా ముందుకురా. యా స్టాప్. ఎస్ స్టాప్. మీ ఇప్పుడు ఎదురుగా. చేయి ముందు పెట్టు. మీ లెఫ్ట్ హ్యాండ్ Ah. ముందు పెట్టు. యా సూపర్. ఏంటది? డబ్బా ఉందా? లోపల చేయి పెట్టు. పెట్టు. No. ఎస్ Congrats. అది సూపర్. అది పట్టుకో. గుచ్చుకుంటున్నారు బాబు. ఏం గుచ్చుకుంటుందో దాన్ని పట్టుకోండి అట్లీస్ట్. ఏదో షార్ప్ గా ఉంది బాబా. మొత్తం చేయి పెడితే నీకు క్లూ దొరుకుతుంది. ఇఫ్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ యూ టు హోల్డ్ ఇట్ డైరెక్ట్లీ మీరు పట్టుకున్నాం బాబా. అది పట్టుకొని లేపు చూపెట్టాలి. చూపెట్టాక ఇగో. ఏంటది? ఏమొచ్చింది? వచ్చింది బాబా చేతికి. ఏమొచ్చింది? గాలి వచ్చింది బాబా. గాలా? సేమ్ థింగ్. ఒక పని చేయి, నీళ్ళలో చేయబెట్టు. ఎస్ ఇప్పుడు నువ్వు ఎలా అయితే పట్టుకుంటున్నావు అలానే పట్టుకో. రెండు చేతులు యూజ్ చేయి కౌశిక్. యూజ్ 2 of your hands. యా సూపర్. సూపర్ అమ్మా. అది పడేసేవనుకో చచ్చేవే. ఓకే. అది ఏమిటది? సరిగ్గా పట్టుకో. అది బ్రహ్మాండం. అది ఏంటది? గుచ్చుకుంటుంది బాబా. అవును, 2 చేతులు సరిగ్గా పట్టుకో. ఇగో పట్టుకున్నాం కదా. ఏంటి చెప్పది? ఏమో గుచ్చుకుంటుంది బాబా. స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నారు అబ్బాయి, గుచ్చుకుంటోందని. అవును బాబా, గుచ్చుకుంటుంది కాబట్టి గుచ్చుకుంటుంది డార్లింగ్. కనబడుతోందా? నా డాష్ ఏం కనిపించదు. అరే మీద పడిందంటే చచ్చిపోతావు, చెప్పేది నువ్వు అర్థం చేసుకో. స్టార్ ఫిష్ రా ఇది. స్టార్ ఫిష్. స్టార్ ఫిష్ కి ముళ్ళు ఉంటాయని ఫస్ట్ టైం వింటున్నా. నాకు ఫిష్ గురించి పెద్ద ఐడియా లేదులే. ఆలోచించు. రౌండ్ గా ఉండి ముళ్ళు ఉండేది ఏంటి? రౌండ్ గా ఉండి ముళ్ళు ఉండేది. మిగతా 2 ఎప్పుడు తీసుకు. ఓకే డ్రాప్ ఇట్. మేము నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. టైం అయిపోతుంది, తర్వాత ఆలోచిద్దాం దీని గురించి. ఓకే. రైట్
బస్ చేయి ముందు పెట్టు. సూపర్. ఈ గ్లాసుల్లో డాష్లు ఏంట్రా బాబు? ఇదే మరి వెరైటీ. లోపల చేయి పెట్టు. అది గురునమ్మ. మీరు బీపులు మాట్లాడకండి ఫస్ట్. ఏంట్రా పెట్టేది నా డాష్ లోపల? అదే అంటున్నా. పెట్టు. అది గురునీయమ్మ. సూపర్. పెట్టు. పెట్టి ఏమవుదు. దాన్ని పట్టుకో. పట్టేసుకో. అబ్బా ఏం నాజుకుతానయ్యా బాబు. అది అది బాబాయ్ కరెక్ట్. ఎస్. లేపండి. లేపు లేపు. అది అది నువ్వు ఇప్పుడు ఇలాగే నీ రైట్ హ్యాండ్ తో దాన్ని టచ్ చేసి ఏంటో చెప్పు. వెయిట్ చూస్తున్నాడు. ఒక చేత్తో గట్టిగా పట్టుకొని ఇంకో చేత్తో బాగా చెక్ చెయ్యి. పిసకాల. పిసకడం కాదురా, చెక్ చెయ్యి. చెక్ చెయ్యిరా కౌశిక్. బావా కప్ప బావా. సూపర్ డార్లింగ్, సూపర్. కంగ్రాట్స్. అవునా? 100 points. పెట్టండి కింద. మీ లెఫ్ట్ కి రండి ఇప్పుడు. ఇంకా లెఫ్ట్ వెళ్ళండి. ఐ లవ్ యూ డాడీ అని ప్రోగ్రామ్ లో చిన్నకు మీ కొడుకుతో డాన్స్ చేపించావు కదరా. అవునరా. ఇప్పుడు చేపెట్టు. లోపల పెట్టు. పెట్టు. పెట్టి. అది కూడా ఎలా ఉంది? దబ్బా. నీకు ఎన్ని టూ మచ్ అసలు. లాస్ట్ 1 minute. టైం లేదురా. ఉండరా. ఇజ్జత్ తీయకు. రెడీ చెయ్యి. ప్లీజ్ కవిత అది లోపల మంచిది పెట్టు. కవిత. సూపర్. పట్టుకొని పట్టుకో, పైకి లేపు. ఏమవుదు? గోరెడు జీవి. ఒరే ఆ, దీని కాన్సెప్ట్ నా. పర్లేదు కౌశిక్. మనం లోపల పెట్టు. నా వల్ల కాదు. అరే నువ్వు ఇందాక సేమ్ టెక్నిక్ యూస్ చేయి. లెఫ్ట్ హ్యాండ్ చేతిలో పెట్టు. లోపల పెట్టు. పెట్టు. ఎస్ పట్టుకో. పట్టుకోండి ఫస్ట్ దాన్ని. అది సూపర్. కౌశిక్ పిక్ ఇట్ అప్ అండి. సూపర్. పట్టుకోండి. థంబ్ కూడా యూస్ చేసి పట్టుకొని Yes. లేపండి. ఇక ఎస్ కాదు. సూపరే. గాడ్. పైకి చూపిస్తే మాకు కనబడుతుంది ఏంటది. చేప ఆ? చేప. ఓసారి 2 చేతులతో టెస్ట్ చేసి చూచు. సరిగ్గా చెప్పు. ఇంచుమించు చేప బావా. చేప. అవును బాబాయ్, ఒకసారి టెస్ట్ చేసి సరిగ్గా చూడు చూడు. టేస్ట్ ఎక్కడ చేస్తాను రా ఇప్పుడు నేను? టెస్ట్ కాదురా, టెస్ట్. ఓకే అరవకు నువ్వు. టెస్ట్ రా. చేపే బావా. ఓహో కరెక్ట్ అండి. వావ్ 200 points. థ్యాంక్స్. ఇప్పుడు బాబాయ్ నీకు ఇంకా 30 seconds టైం ఉంది. లెఫ్ట్ అదే నీ రైట్ కి. అదే అందులో ఏముందో చెప్పాలి. ఇందాక అది. ఫస్ట్ ముట్టుకున్నారు. అదేంటి రౌండ్ అదే బంతుతో చుట్టూ ముళ్ళు ఉన్నాయి. తొక్కలేదు ఏంటిది? ఏంటది తొక్కలోది? నువ్వు బాగా దగ్గరకు వచ్చావురా తొక్కలోది. అది అది అచ్చా బేటా అచ్చా. చా. అరే పువ్వు బావా. కాదు పువ్వు కాదు. ఇది వింత జంతువులు ఎక్కడ పట్టుకొచ్చారు రాని? 10 ఉండు ఒక్క నిమిషం చెప్పేస్తా. 9 చెప్పేస్తా. బాగా దగ్గరకు వచ్చావు నువ్వు. 8 ఏ పువ్వు బావా. కాదు కాదు పువ్వు కాదు. ఒక రకమైన చేప. కాదు క్రాబ్. కాదు. దాని అమ్మ నత్త. 5 4 3 2 టెస్ట్ చేయి. and 1 time up. Kaushik. Oh god, sad. వచ్చేయండి. హలో. వెల్కమ్ బ్యాక్ Kaushik. నమస్కారం అండి. ఓకే మీరు ఓడిపోయారా ఎలక్షన్? వెరీ క్యూట్. 200 points కౌశిక్. బేసిక్ గా మీరు పవన్ ఇద్దరు ఇంచుమించు ఆల్మోస్ట్ ఒకే దగ్గర స్టక్ అయ్యారు. ఎనీ హ్యావ్ అందకూపం ఫినిష్ అయింది మొత్తానికి. అందరూ చక్కగా ఆడారు, ట్రై చేశారు. అందకూపం తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సౌమ్య 300 points, కౌశిక్ 200 points, Medha unfortunately disappointingly 0 points, and Pavan Sai 200 points. అదే చాలా కళకళలాడుతున్నారు. ఇంత బ్రైట్, ఇంత వెలుగులో ఉన్నారేంటి? అబ్బాబాబా, ఆలస్యం చేయకూడదు. థర్డ్ రౌండ్ ని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. అగ్నిగుండం. మేధా అండ్ కౌశిక్, పవన్ సాయి అండ్ సౌమ్య. మన సౌమ్య. ఓకే,
సో మీరు టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతున్నారు. ఎవరైతే విన్నింగ్ టీమ్ ఉంటారో ఈ రౌండ్, యాజ్ ఐ సెడ్, ఇట్స్ అన్ ఎలిమినేషన్ రౌండ్. ఆన్సర్ చేయడానికి 20 seconds టైం ఉంటుంది. ఇట్స్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మిస్సింగ్ లెటర్స్ ద్వారా మీకు క్లూస్ ఉంటాయి. ఓకే, రెడీ ఫర్ ఇట్ దెన్? రెడీ. All the best. Your time starts now. Here we shoot. First question to Medha and Kaushik. యమపాసం నుండి తప్పించుకున్న బాలుడు డాష్ డాష్ డే డాష్ డూ. యమపాసం నుంచి తప్పించుకున్న బాలుడు. 10, 9, 8, 7 dash dash day dash 2, 5, 4, 3, 2, 1. Time up. Oh my God. కౌశిక్ చెప్తాం అనుకున్నానే. ప్రహ్లాదుడు. కాదు కాదు. Dash dash day dash do. I don't think you know it either. Answer is మార్కండేయుడు. మార్కండేయుడు. Okay. Second question to Soumya and Pawan. చిరంజీవి జంధ్యాల కలిసి నటించిన సినిమా డాష్ పా డాష్ ద డాష్ డూ. డాష్ పా డాష్ ద డాష్ డూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Time up. ఆపద్ బాంధవుడు. Absolutely correct, but no points. మీకోసం రామకృష్ణ పరమహంస శిష్యులు ఎవరు? డాష్ డాష్ క డాష్ డూ డాష్. వివేకానందుడు. Absolutely correct. 100 points. Soumya and Pawan, me question now. పండగ పేరుతో వచ్చిన సినిమా డాష్ డాష్ రా డాష్ లో డాష్. పండగ పేరుతో వచ్చిన సినిమా పేరు. 10, 9, 8, 7, 6, 6, 5, 4, 3, 2, and 1. 1. Time up. దసరా బుల్లోడు. Absolutely correct. beautiful. But there are no points. And Kaushik, me last question. శివుడికి ఇష్టమైన చెట్టు ఏది? డాష్ రే డాష్ చే డాష్. నేరేడు చెట్టు. No. ఆలోచించి ఇంకా టైం ఉంది బాబాయ్. ఒక్క అక్షరం మాత్రమే నువ్వు మిస్ప్లేస్ చేసావు. మారేడు చెట్టు. Moving on. Last question to Pawan and Soumya. భారతదేశానికి ఈస్ట్ సైడ్ ఉన్న సముద్రం పేరు. భారతదేశానికి ఈస్ట్ సైడ్ ఉన్న సముద్రం పేరు డాష్ గా డాష్ ఖా డాష్. Ten, 9, 8. బే ఆఫ్ బెంగాల్. తెలుగులో. తెలుగులో 7, బెంగాల్. 6. బంగాళాఖాతం. Absolutely correct. First 100 points to your team. Well played. All 4 of you. Come back. మొత్తానికి థర్డ్ రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. పవన్ సాయి 500 పాయింట్స్, మేధా 500 పాయింట్స్, సౌమ్య 600 పాయింట్స్ అండ్ కౌశిక్ 700 పాయింట్స్. Well played. So according to the said rules, కౌశిక్ ఎనీవేస్ మీరు వెళ్తున్నారు అండ్ మీ పార్ట్నర్ మేధా వెళ్ళాలనుకుంటున్నారా లేదా? Don't go, I want to go. I want to ask you one thing. మీరు if you were in a place to judge, second round అందుకూపంలో మీరు పర్ఫామ్ చేయలేకపోయారు, బట్ సౌమ్య did perform in all 3 rounds. So what would you say? She was very, very good in the second round, so I think she deserves it more than me. Do I get to go? So Kaushik anyways is you're leading and మీతో compete చేస్తుంది with unanimous decision from even your partner. Soumya, congratulations! You're moving to the next round, both of you. Let's start the fourth and the final round. Jalagandam. జలగండంలో 4 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ లో 3 ఇమేజెస్ కనిపిస్తాయి. ఆ ఇమేజెస్ కి సంబంధించి స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో 2 సిచ్యువేషన్స్ ఉండొచ్చు.
2 స్టేట్మెంట్స్ కరెక్ట్ 1 స్టేట్మెంట్ రాంగ్ ఇదో సిచ్యువేషన్, లేదా 2 స్టేట్మెంట్స్ రాంగ్ 1 స్టేట్మెంట్ కరెక్ట్ ఇదో సిచ్యువేషన్. అయితే ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది మేము చెప్తాం, మీరు కరెక్ట్ స్టేట్మెంట్ ఏది రాంగ్ స్టేట్మెంట్ ఏది అని చెప్తే చాలు. ఓకే, అయితే పాయింట్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. మీ బజర్స్ ఏవి తెలుసు కదా, కింద రంగురంగుల బంతులు ఉన్నాయి కదా, అవే మీ బజర్స్. సో ఆల్ ద బెస్ట్. యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. అగ్గిపెట్టె కన్నా ముందు సిగరెట్ లైటర్ ని కనుక్కున్నారు. సెకండ్ స్టేట్మెంట్, పుట్టిన పిల్లలకి గోర్లు ఉండవు. థర్డ్ స్టేట్మెంట్, ఒరిస్సా రాజధాని బీహార్. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ద కలర్ బంతి యూ హావ్ టు ప్లక్ ఇస్ రెడ్ కలర్. రెడ్ నీకేం కనిపిస్తుందో నాకు రెడీ 1 2 3 గో. వెరీ గుడ్ సౌమ్య. వెరీ గుడ్ సౌమ్య ఇస్ ద ఫస్ట్. సూపర్ సౌమ్య కానీ మొదట ప్లక్ చేసింది కాబట్టి యు ఆర్ గివెన్ ద ఫస్ట్ ఛాన్స్ టు ఆన్సర్. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో సరైన స్టేట్మెంట్ ఏది? సెకండ్, పుట్టిన పిల్లలకి గోర్లు ఉండవు. ఇది కరెక్ట్ అంటావా? So that's confirmed, right? కన్ఫర్మ్. Let's see which is the correct statement. Oh my god. Baby, బుజ్జి పిల్లలకి గోర్లు ఉండవా? ఉంటే యాక్చువల్లీ పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళు గోల్డ్ వస్తాయని తెలుసు, కానీ మరి అగ్గి పెట్టి ముందు అది just మంచి ఛాన్స్. నువ్వు తనకన్నా ఇచ్చుంటే ఛాన్స్ అక్కడ 100 వచ్చేవి. Ah. సో ఫస్ట్ క్వశ్చన్ తుస్సు గోవింద అయిపోయింది. So- సెకండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. మనిషి తన ఊపిరిని ఆపుకొని చనిపోలేడు. కొన్ని దేశాల్లో కుక్కని పెంచుకోవడం నేరం. థర్డ్ వన్ ఇస్ గోవింద గోవింద సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ తప్పు? కలర్ ఇస్ పర్పుల్. Once again, go. So, Soumya, ఈ 3 స్టేట్మెంట్స్ లో తప్పు స్టేట్మెంట్ ఏది? ఆన్సర్ ఇస్ ద థర్డ్ వన్. గోవింద గోవింద సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు అనేది తప్పు స్టేట్మెంట్ అంటోంది సౌమ్య, అంతేనా? అంతే. లెట్స్ సీ విచ్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. Absolutely correct, Soumya. రైట్. అండ్ 2 questions ఏ ఉన్నాయి బ్యాలెన్స్. These will decide. Soumya ఇప్పటికి లీడ్ లో ఉంది. కౌశిక్, all the best both of you. Third question on the screen. పాముల కన్నా తేనెటీగల వల్లే ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. సెకండ్ స్టేట్మెంట్, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఇంగ్లీష్. దేవ్దాస్ సినిమా ఒక గుజరాతీ పుస్తకం ఆధారంగా చేయబడినది. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? Hey, take your hand off, man. He's like clearly putting his hand on. What? నువ్వు శుభ్రంగా చేయి, అడ్డం పెట్టేస్తున్నావు. అడ్డం కూడా పెడుతున్నాడు. కాంపిటీషన్ కాబట్టి Soumya, competition is competition, so you. But it's on his side and చేయి Watch it on the camera, please. పర్వాలేదు, బాల్ తీసుకోవచ్చు. ఓకే. Play the game here, please. కౌశిక్, you plug the ball first. ఈ 3 స్టేట్మెంట్స్ లో సరైన స్టేట్మెంట్ ఏది? ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఇంగ్లీష్. అనేది కరెక్ట్ Correct స్టేట్మెంట్. statement. Are you sure? Yeah, sure. ఆలోచించుకో. నీకు ఇంకా 10 seconds టైం ఉంది, ఆలోచించుకో. First statement correct. Let's see which is the right statement. Absolutely correct, 100 points. ఇప్పటివరకు 3 questions లో 1 each and 1 toss అయిపోయింది. Last question, this will decide. Super competition అసలు. I'm thoroughly enjoying it. So let's see. The fourth question. Final question on the screen. Adolf Hitler శాఖాహారి.
ఆస్ట్రిచెస్ ఈదగలవు. కర్ణుడి తల్లి పేరు గాంధారి. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ రాంగ్ తప్పు? స్టేట్మెంట్. లెట్స్ సీ సౌమ్య, బికాజ్ నువ్వు బాల్ ప్లగ్ చేసావు కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ లో తప్పు స్టేట్మెంట్ ఏది కర్ణుడి తల్లి పేరు గాంధారి. అనేది తప్పు స్టేట్మెంట్. తప్పు స్టేట్మెంట్. లెట్స్ సీ ఇఫ్ సౌమ్య ఇస్ రైట్ ఆర్ నాట్. సూపర్, కంగ్రాచులేషన్స్ సౌమ్య. సో కర్ణుడి తల్లి పేరేంటి? కుంతిదేవి. కరెక్ట్. కమ్ ఆన్ బోత్ ఆఫ్ యు, వెల్ ప్లేడ్. ఓకే, ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్ ఎవరంటే చెప్పే మేమే. ఆబ్వియస్లీ మీరు తెలుసు, అనసూయ మౌత్ ఇట్ అంటున్నారా? ఓకే సౌమ్య, కంగ్రాచులేషన్స్. Here are your 4 lakhs. Have fun, super. So yes, this is today's episode of One No More Silly Games. మళ్ళీ No More Silly Games చూడాలనుకుంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. Until then, all of you take care. Good night. Be adventurous. Bye bye.